హలో అండి, అందరికీ నమస్కారం. వాయిస్ ఆఫ్ హర్షిని ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం అత్తగారు ఆవకాయ అనే కథను విందామండి. సాధారణంగా మద్రాసులో ఉండే తెలుగు జనాభాకు ఆవకాయ తినే ప్రాప్తం కలగడం అదృష్టంలో ఒక భాగమని చెప్పవచ్చు. విజయవాడ దగ్గర నుండి విశాఖపట్నం వరకు ఉండే వాళ్ళల్లో బంధువులో తెలిసిన వాళ్ళలో ఎవరో ఒకరు ఉండి మద్రాసుకు ఆవకాయ జాడీలు రవాణా చేస్తే తప్ప తినలేని పరిస్థితి. ఇక బంధువులు తెలిసిన వాళ్ళు, కనీసం ఆవకాయ సప్లై చేసే రకం బంధువులు ఇద్దరూ లేని తెలుగు వాళ్ళు మద్రాసులో కాసే మామిడికాయలు తినాల్సిందే కానీ ఆవకాయ తినే అవకాశం ఉండదు. ఆవకాయ పెట్టడం తెలిసిన బామ్మగారులు ఉండే కుటుంబాలకు బాధే లేదు. నూజువీడు రసాల కాయలు, సామర్లకోట పప్పు నూనె తెప్పించలేకపోయినా మద్రాసు మామిడికాయలతోనైనా గుమగుమలాడే ఆవకాయ పెట్టగలరు. ఎటొచ్చి తినడం తెలిసి ఆవకాయ పెట్టడం తెలియని మా బోటి వాళ్ళకే అవస్థ. పోయిన సంవత్సరం వరకు తెలిసిన వాళ్ళు బెజవాడ ప్రాంతాల నుండి ప్రతి ఏటా ఆవకాయ పంపుతూ ఉండేవాళ్ళు 2-3 పెద్ద జాడీల్లో. ఈ సంవత్సరం వారింట్లో 2-3 పెళ్ళిళ్ళు జరగడం వల్ల మాకు ఆవకాయ పంపే వ్యవధి వారికి లేకుండా పోయింది. ఇన్నాళ్ళు ఆవకాయ గురించిన ఆలోచించిన నాకు లేదు. ఇంట్లో ఆవకాయ లేదు, ఈ సంవత్సరం రాదు అని తెలియగానే గుండె గతుక్కుమంది. కొన్ని వస్తువులు ఉన్నప్పటికంటే లేనప్పుడు ఎక్కువ అగ్రస్థానం వహిస్తాయి మనుషుల మనసుల్లో. అలాగే ఆవకాయ ప్రతి ఏటా వస్తున్నప్పుడు మా వంట చేసే అయ్యరు అన్నం వడ్డించిన వెంటనే ఆహా ఊరహా వేణుమా అంటూ మేము వేండబ్బా ఎప్పుడూ ఆవకాయనా దరిద్రం అన్న రోజులు కూడా ఉన్నాయి. ఆవకాయ ఉన్నప్పుడు మా వంట అయ్యరు పచ్చళ్ళు చేయడానికి బద్దకించేవాడు. ఈ సంవత్సరం ఆవకాయ లేకపోయేసరికి మా వంట అయ్యరు చేసే వంటలోని లోపాలన్నీ ఒక్కొక్కటే బయటపడటం మొదలెట్టాయి. ఈ సంవత్సరం వంట అయ్యరు ఏం చేస్తే అది తిని నోరు మూసుకొని కాబోలని అనుకున్నప్పుడల్లా ఆవకాయ కోసం నోరూరడం మొదలుపెట్టింది. ఆవకాయ కోసం మా ఇంటికి మా వారి మిత్రులు కొందరు కుటుంబాలతో సహా భోజనానికి వచ్చేవారు అప్పుడప్పుడు. ఆహా ఎన్నాళ్లకు తినగలుగుతున్నామండి మన దేశపు ఆవకాయ అని వాళ్ళంతా లొటలు వేస్తూ తింటుంటే మేము చాలా నిర్లక్ష్యంగా ఆవకాయకేం భాగ్యమండి, ప్రతి ఏటా వస్తుంటుంది ఆవకాయ అనేవాళ్ళం గర్వంగా. వచ్చిన వాళ్ళు అందరూ సగం జాడీ తినేసి సగం జాడీ ఇంటికి పట్టుకుపోయేవాళ్ళు తలా కాస్త. అయినా అంత ఆవకాయ పట్టుకెళ్ళిపోయారే, ఈ సంవత్సరం మన ఇంటికి చాలుతుందో లేదో అని నేను అనుకుంటుంటే అబ్బా చాలకపోతే పోనిస్తూ ఎంతని తింటాం ఆవకాయ, నాకు వద్దనే వద్దు, నీకు కావాలంటే మిగిలిన ఆవకాయ దాచిపెట్టి తింటుండు అన్నారు మావారు ఎగతాళిగా. అలాంటి మావారు ఈ సంవత్సరం ఆవకాయ ఇంట్లో లేదని తెలిసిన తర్వాత తనేమన్నది మరిచిపోయి అయ్యరు గారు చేసే ఈ పచ్చళ్ళు తినడం చాలా కష్టం, ఆవకాయ ఉంటే బాగుండేది అంటం మొదలుపెట్టారు. మా అత్తగారు మడిలో ఉంచిన నిమ్మకాయ ఊరగాయ తప్ప ఇంట్లో వేరే ఏ ఊరగాయ లేదు. మా అత్తగారు కారం లేని నిమ్మకాయ ఊరగాయ తింటుంది, మాకు సహించదు. అదే ఆమె మడిలో ఒక మూల దాచిన బూజు పట్టిన నిమ్మకాయ జాడీని ఎవరూ ముట్టుకోకపోవడానికి కారణం. మా వారు ఒకరోజు మధ్యాహ్నం భోంచేస్తుండగా కొడుకు ఆవకాయ లేదని పలవరిస్తున్నాడే అని ఎంతో ప్రేమగా మడి నిమ్మకాయ ఊరగాయ తెచ్చి కొడుకు కంచంలో వడ్డించారు మా అత్తగారు. కొడుకు ఆ నిమ్మకాయ ఊరగాయను ముట్టుకోకపోగా కంచంలోంచి తీసి కింద పడేశారు. మా అత్తగారు చూడలేదు కానీ చూస్తే చాలా నొచ్చుకునేదే పాపం. తర్వాత నన్ను అడిగింది, అబ్బాయి ఊరగాయ ఎట్లా ఉందన్నాడు అని. చాలా బాగుందన్నారు కానీ ఆవకాయ ఊరగాయ అంటేనే ఆయనకి ఎక్కువ ఇష్టం అత్తయ్య గారు అన్నాను. ఈ సంవత్సరం ఆవకాయ రాలేదే, ఏం చేయడం, ఎవరిని అడగడం అన్న దిగులు పట్టుకుంది అన్నాను. నీదంతా చోద్యమే మరీను, ఎవరినో ఎందుకు అడగడం, ఆవకాయ పెట్టడం ఏం బ్రహ్మ విద్య గనకనా, తెలియక అడుగుతా. అయినా అంత కారం అంత నూనె వేసిన ఆ ఉత్తరాది వాండ్ల ఆవకాయ మీరంతా లొట్టలేస్తూ తింటుంటే నా కళ్ళ వెంట నీళ్లే కారుతాయి. అయినా మనకెందుకులే అని ఊరుకున్నాను. అసలు అంత కారంగా ఉండే ఆవకాయ తింటే మీ ఒళ్ళు గతి ఏం కావట, ఏదో వారికి ఇష్టం అన్నాను నేను. నే పెట్టిస్తానుండు ఆవకాయ అన్నారు మా అత్తగారు.
దర్జాగా కూర్చుంటూ. నా ప్రాణం లేచొచ్చినట్లు అయింది. అంతకంటేనా, మీరు గనక ఆవకాయ పెడితే ఇంక మనకు ఆవకాయ లేదన్న లోటు ఉండదు ఈ సంవత్సరం అన్నాను సంతోషంగా. నీదంతా చాదస్తమే మరీను. ఏ సంవత్సరమైనా మన ఇంట్లోనే పెట్టుకోవచ్చు ఆవకాయ. ఏం బ్రహ్మ విద్య అంటావా? నిమ్మకాయంతో ఆవకాయంతే అన్నారు తేలిగ్గా మా అత్తగారు. అంతే అంతే అన్నాను. ఆవిడేమన్నదో అర్థం కాక నేను. కానీ నాకో సందేహం కలిగింది. మా అత్తగారి పుట్టినిల్లు చెంగల్పట్టు, మెట్టినిల్లు నంద్యాల. ఆవకాయకు మా అత్తగారికి ఎట్లాంటి సంబంధం ఉంటుందా అని చాలాసేపు ఆలోచించాను. అడుగుదామనుకున్నాను. మళ్ళీ ఆక్షేపిస్తుంది అనుకుంటుందని ఊరుకున్నాను. అయితే ఏమేం వస్తువులు కావాల్సి ఉంటాయి ఆవకాయ వేయడానికి అని అడిగారు. తెల్ల కాగితం పెన్సిల్ చేతపుచ్చుకొని ఆవిడ గారి గుమస్తాలాగా. వెంటనే మా అత్తగారు కాలు మీద కాలు, మూతి మీద వేలు వేసుకొని ఒక్క క్షణం ఆలోచించారు. మామిడికాయలు కావాలిగా అన్నాను, మా అత్తగారి ఆలోచనకు అంతరాయం కలిగిస్తూ. అబ్బే ఎందుకే అన్నారు అలక్ష్యంగా చప్పరిస్తూ. నేను తెల్లబోయి ఆమెకేసి చూశాను. 15 ఎకరాల మామిడి తోటలో మనం ఉంటూ లక్షణంగా కాసే మామిడి చెట్లు పెట్టుకొని ఇంకా కాయలెందుకే మనకు అన్నారు చిరునవ్వు లొలకస్తూ. అయితే మన తోటలోని పండ్లకాయలే వేస్తానంటారా ఆవకాయ అన్నాను. బేషుగ్గా వేయచ్చు. ఆవకాయకు కావలసింది మామిడికాయేగా. ఏ కాయ అయితేనేం? మన తోటలో దక్షిణం వైపు చెట్లన్నీ బేషైన కాయలు వస్తాయి. పడమటి వైపు చెట్లు ఎంత కండగల కాయలనుకున్నావు? పోయిన సంవత్సరం తోటంతా విరగకాశాయి కాయలు. మరి 400 ఎక్కువ చెప్పి కౌలుకి ఇవ్వవే అంటే విన్నావు కాదు. వాడికి ఎంత లాభం వచ్చిందో తెలుసా? మన తోటవాడు చెప్పాడు అన్నారు. ఈ సంవత్సరము అంతే, వాడికి ఇంకా లాభం వస్తుంది. అట్లా కాసింది తోటంతా. పోనీలేండి, ఎలా కౌలుకు తీసుకునేవాడు 4 డబ్బులు సంపాదించుకోనివ్వండి. వచ్చే సంవత్సరం అడగవచ్చు ఎక్కువ డబ్బు అన్నాను. ఇస్తాడు, మళ్ళీ ఏ నష్టమో వచ్చిందంటాడు. అందుకే ఇప్పుడు మామిడికాయలు 5,000 కాయలు అడిగితే సరి అన్నారు మా అత్తగారు బాసింపట్ట వేసుకుని కూర్చుంటూ. అయితే 5,000 కాయలు ఆవకాయ పెడతానంటారా అన్నాను ఆశ్చర్యంగా. కాకపోతే మీ చెల్లెళ్ళ ఇండ్లకు ఇంకా కావలసిన వాళ్ళ ఇళ్లకు పంపాల్సి ఉంటుందిగా. కొద్దిగా పెడితే ఏం చాలుతుందంటావు మన ఇంటికి? వాడిని మటుకు 5,000 కాయలు అడగాల్సిందే. డబ్బు తక్కువిచ్చి కాయలు ఇవ్వకపోతే ఎట్లా అన్నారు కౌలువాడి మీద కత్తిగట్టిన మా అత్తగారు. 5,000 కాయలు వాడివ్వడేమో అత్తయ్య గారు అన్నాను. మామూలుగా వాడివ్వాల్సిన కాయలు 1000. నేను 500 కాయలు చాలన్నాను. ఎటు తిరిగి మనకు ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు రసాలు బంగినపల్లి పంపుతూనే ఉంటారు కదా. ఇంకా మన తోటలోని పండ్లన్నీ ఎవరు తింటారనే ఉద్దేశంతో తగ్గించిమ్మన్నాను. ఇప్పుడు మళ్ళీ అన్ని కాయలు కావాలంటే ఏం బాగుంటుంది అన్నాను. నీదంతా చోద్యమే. నీ వడక్కపోతే నేను అడుగుతానుండు అన్నట్లు వాడి పేరేమిటి? జటాయువా? జానకిరామా? నాకు ఫక్కున నవ్వొచ్చింది. ముసాలి వాళ్ళందరికీ జటాయువు అంటే ఎందుకో అంత అభిమానం అని. వాడి పేరు జటాయువు కాదు, జానకిరాముడు కాదు, దశరథుడు అత్తయ్య గారు అన్నాను నవ్వు ఆపుకుంటూ. ఏ అతిరథుడో ఎవడికి జ్ఞాపకం? వెంటనే వాడికి కబురు పంపి పిలిపించు. వాడి చేత 5,000 కాయలు కక్కిస్తాను. 15 ఎకరాల మామిడి తోట కౌలుకు తీసుకొని తక్కువ ఇచ్చి డబ్బిచ్చి దగా చేసేదే కాకుండా మామూలుగా మనకిచ్చే మామిడికాయలు కూడా తక్కువ ఇస్తే ఎట్లాగంట అన్నారు మా అత్తగారు. పాయింట్ దొరికిన ప్లేడర్ గారికి మళ్ళీ. ఒక్క మామిడితోనే ఆవకాయ కాదుగా, నూనె కావద్దు అన్నాను. ఎందుకు అన్నారు. ఎందుకేమిటి? ఆవకాయలో నూనె వేయరు అన్నాను ఆశ్చర్యపోతూ. వేస్తారు సరేనే, నూనె కొనడం ఎందుకంట? మనకు పండిన నువ్వులు 8 బస్తాలు ఏమయ్యేటట్లు? మన ఇంటికి సంవత్సరానికి 6 బస్తాల నువ్వుల నూనె చాలు. పై 2 బస్తాల నూనె వంటవాడు పొయ్యిలోనే పోస్తున్నాడు. నూనె మీరు ఆవకాయలో పోస్తానంటారు అంతేనా అన్నాను. అయితే 2 బస్తాల నువ్వుల నూనె 5,000 కాయలకు కావాలంటారు అన్నాను వ్రాసుకోబోతూ. అబ్బే ఎందుకే, 1000కి సేరు నూనె, 5,000కు 5 సేర్ల నూనె ఎక్కువ అన్నారు మా అత్తగారు. పప్పు నూనె కదూ అన్నాను. ఏం పప్పు? కందిపప్పా? ఎందుకే నీదంతా చాదస్తం. ఇంట్లో ఉండే నూనె చాలు. మొన్నటి ఆడించిన 6 సేర్ల నూనె అలాగే ఉందిగా. అసలు నూనె ఎక్కువ వేస్తే మాకు సహించదు అన్నారు మా
ఆవకాయ అజాపజా తెలియని నేను మా అత్తగారు చెప్పినవన్నీ భక్తితో లిస్టు వ్రాసుకోవడం మొదలెట్టాను. మధ్య మధ్య తెలిసి తెలియని సందేహాలను ఒకవైపు నెడుతూ ఆవకాయ విషయంలో పూర్తిగా మా అత్తగారి మీద ఆధారపడదలుచుకున్నాను. మరి కారం అన్నాను. అది అంతే. మన చేలో పండిన మిరపకాయలు 5 బస్తాలు స్టోర్ రూమ్లో మూలుగుతున్నాయి. ఒక బస్తా మాత్రం వాడక్కు బయటకు ఉంచాను. అయితే మిగతా 4 బస్తాల మిరపకాయల కారం 5,000 కాయలకు వేస్తానంటారా అన్నాను ఆశ్చర్యంగా. ఇంకా నయం పిచ్చిపిల్ల అంటూ మా అత్తగారు తన ఏనుగు దంతాల వంటి 2 కోరల బోసి నోటుతోనూ విరగబడి నవ్వారు. మరి ఎంత కారం కావాలంటారు? కొట్టించాలిగా కారం అన్నాను. ఎందుకే నీదంతా సింగినాదం మరీను. కారం కొట్టించడం మా తాతల కాలం నాడే లేదు. ఇప్పుడెందుకే? మిషన్కు వేయిస్తే సరి. ఒక్క 20 కాయలు చాలు. మాకసలు కారం సహించదన్నానుగా. మరి 20 కాయల కారం 5,000 మామిడికాయలకు చాలా అన్నాను ఉండబట్టలేక. చాలకేమొచ్చిందే? ఉత్తరాది వాళ్ళలాగా అంత కారం నేనేయనమ్మా. అంతగా చాలకపోతే తర్వాత కాస్త వేసుకోవచ్చులే. మొన్న నేను నిమ్మకాయలకు అసలు కారమే వేయలేదు. చూశావుగా. అయినా నాలుక చుర్రుమంటూనే ఉంది అన్నారు మా అత్తగారు. మధ్యాహ్నం మా వారు పారేసిన నిమ్మకాయ అదే కదా అనుకొని మనసులోనే నవ్వుకున్నాను. అయితే కారం చాలకపోతే తర్వాత వేసుకోవచ్చు అంటారు అన్నాను, కారం చాలదనే సందేహం వదలక. బేషుగ్గా వేసుకోవచ్చు. నిమ్మకాయకు వేయడంలా ఉప్పు కారం కావాలంటే అంతే. నిమ్మకాయ ఎంతో ఆవకాయ అంతే అన్నారు మళ్ళీ. అయితే మరి ఆవపిండో అన్నాను. అన్నీ నేనే అందిస్తూ వస్తున్నాను. ఆవాలు మాత్రం కొద్దిగా కొనాలి. మిగతా అన్నీ మన ఇంట్లోనే ఉన్నాయి. ఉప్పు, పసుపు, గింతివి, ఆవు పిండి మనకెంత సహిస్తే అంత వేసుకోవచ్చు. 5,000 కాయలకు ఒక పేరు ఆవు పిండి చాలని నా అభిప్రాయం. ఎక్కువైతే వేడిమి చేస్తుంది. నన్నడిగితే ఉప్పెంతో కారం అంత, కారం ఎంతో ఆవపిండి అంత, అవన్నీ అంతే, నూనె అంత, నిమ్మకాయ ఎంతో ఆవకాయ అంతే అని ముగించారు మా అత్తగారు. ఆవిడ చెప్పినవన్నీ శ్రద్ధగా వ్రాసుకున్నాను కాగితం మీద. అన్నట్లు ఆ కౌలువాడి పేరేమిటో మర్చిపోయాను. వాడిని పిలిపించు. తక్షణం వాడితో పోట్లాడో 5,000 కాయలు తీసుకున్నదాకా నిద్ర పట్టదు నాకు అంటూ లేచి గోల్కొండ వ్యాపారుల గోచి సరిచేసుకుంటూ వంటింటి వైపు వెళ్ళారు మా అత్తగారు. నేను అత్తగారి ఆజ్ఞానుసారం మామిడి తోట కౌలు తీసుకున్న దశరథుడికి కబురు పెట్టాను. దశరథుడు చేతులు కట్టుకొని వినయంగా వచ్చి మా అత్తగారి ముందు నిలబడ్డాడు. నేనంటే మరీ ఏడ్చిపోతాడని పులి ముందు మేకపిల్లను వదిలిపెట్టినట్లు మా అత్తగారి ముందు దశరథుడిని వదిలి నేను వెళ్ళి వంటింటి ముందున్న వడ్ల బస్తాల మీద కూర్చున్నాను. మా అత్తగారు హైకోర్టులో వాదించే లాయర్లకు మళ్ళీ దశరథుడితో వాదిస్తోంది. వాడి కాలికి వేసి మెడకు వేసి చివరికి 5,000 కాయలు ఇవ్వకపోతే మామిడి తోట విడిచిపెట్టి పొమ్మన్నదామె. ఇచ్చిన అడ్వాన్స్ డబ్బు కావాలంటే తిరిగి ఇస్తానని దబాయించింది. దాంతో నిజంగానే దశరథుడు భయపడిపోయాడు. అయితే అమ్మగారు 5,000 పండ్లైతే నేను ఇస్తాను, అప్పుడప్పుడు కాయలు ఎంచేసుకుంటారు తల్లి అన్నాడు భయపడుతూనే దశరథుడు. ఆవకాయ వేస్తానురా. ఆవకాయ అయినా ఏం చేస్తామో నీతో చెబితేనే ఇస్తావా కాయలు అని గద్దించి అడిగారు మా అత్తగారు. అది కాదండి అమ్మగారు, 5,000 పండ్లు ఏం చేస్తారా అని, కాయలుగా కావాలా అని అడిగానండి. ఇప్పటికే బాగా ముదిరి పండుబారిపోయాయి కాయలన్నీ అన్నాడు దశరథుడు. ఆ మాట విన్న నా గుండె గతుక్కుమంది. మా అత్తగారు 100 ఆవకాయ పెట్టెలోగా పండిన ఆవకాయ పెట్టతారేమోనని భయపడ్డాను. ఆ ముదిరి పండబారిన కాయలు పిల్లలు తింటారు, కానీ నువ్వు మాత్రం 5,000 కాయలకు ఒక్కటి తక్కువ ఇచ్చినా తీసుకోను, జాగ్రత్త అని మా అత్తగారు దశరథుడిని పంపించేశారు. మామూలు కంటే జోరుగా నడుస్తూ వచ్చారు మా అత్తగారు వంటింట్లోకి. ఏమన్నాడు అన్నాను ఏమీ విన్నట్లు. ఏమంటాడు? కుక్కిన పేనల్లే దక్కిస్తూ ఇస్తాడు 5,000 కాయలును. లేకపోతే తోట విడిచి పొమ్మన్నాను. వచ్చే ఏడు డబ్బు కూడా ఇలాగే దబాయించి తీసుకోవాలి కానీ వాడెంతంటే అంతకు నిక్షేపం లాంటి మామిడి తోట వదులుతారటే అన్నాను సింహలగ్నంలో పుట్టిన మా అత్తగారు. నేను గుడ్లప్ప చెప్పి ఆమెకేసి చూస్తూ ఉండిపోయాను. మర్నాడు తెల్లవారుజామున మా అత్తగారు హడావిడిగా ఇంటిల్లిపాదిని నిద్రలేపారు. వంట చేసే అయ్యరు పక్కింటి నుండి 2 కత్తులు, ఎదురింటి నుంచి 2 కత్తిపీటలు తెచ్చాడు. ఇంట్లో మూల పారేసిన మొద్దు కత్తెలు, తుప్పు పట్టిన కత్తిపీటలు తీసుకొని
రణరంగానికి బయలుదేరినట్లు పనివాళ్ళు, నేను, మా అత్తగారు వంటింటి ముందు వసారాలో చేరాం. 5,000 కాయలు పెరటివైపు వరండాలో రాసిపోసి ఉన్నాయి. మా అత్తగారు ఆ రాసి చూస్తూనే, చాలా కాయలొచ్చాయే, మనం 5,000గా అడిగింది, వెధవ భయపడి 10,000 కాయలు కక్కినట్లున్నాడే అన్నారు. వాడు ప్రస్తుతం కక్కింది 5,000 కాయలే అన్నాను నవ్వు ఆపుకుంటూ. మా అత్తగారి ముఖం వెలవెలబోయింది. మొదటి రోజు 200 కాయలు, రెండవ రోజు 300 కాయలు తెగేసరికి 2 కత్తులు పీళ్ళు విరిగాయి. ఒక్కొక్కటి పూర్తిగా 2 తునకలయింది. 2 కత్తిపీటలు వంగిపోయాయి. మిగతా 4,500 కాయలు పండ్లైపోయాయి. మూడో నాటికి మా అత్తగారి ముఖం నల్లబడింది. పోనీ ముందు 500 కాయలకు పిండి నూనె వేయండి అన్నాను. అప్పటికే ఆవకాయకు నీళ్లు వదిలేసిన నేను ఉసూరుమంటూ, అంతే చేయాలి, వెధవ పండబారిన కాయలిచ్చి దగా చేశాడు అన్నారు తప్పుకోవడానికి ప్రయత్నించే మా అత్తగారు. వాడేం దగా చేయలేడు, వాడు ముందే చెప్పాడు పండుబారాయి కాయలన్నీ అని అన్నాను లోపల నుంచి వచ్చే కోపాన్నంతా దిగమింగుతూ. అదేలే, అయితే ముందు ముక్కులకు కారం ఉప్పు పట్టిస్తాను అన్నారు మా అత్తగారు మాట మారుస్తూ. మీ ఇష్టం, అలాగే కానివ్వండి అన్నాను నేను నీరసంగా. 500 కాయల ముక్కలే ఒక పెద్ద గంగాళం నిండా ఉన్నాయి. ఇంటిలో ఉన్న చిన్న చిన్న జాడీలు 4 తెచ్చి మా అత్తగారి ముందు పెట్టాను. పిండి నూనె కలపకుండానే ముక్కలన్నీ 4 జాడీలకు పట్టించడం మొదలుపెట్టారు. ఇంకా సగం ముక్కలు మిగిలిపోయాయి. 4 జాడీలు నిండిపోయాయి. మా అత్తగారు గుడ్లు తేలేశారు. నేను వెంటనే మరో 4 జాడీలు టౌన్ నుంచి తెప్పించమని ఆవిడకి చెప్పాను. మిగతా ముక్కలన్నీ కొత్తగా వచ్చిన 4 జాడీలకు సరిపోయాయి. 500 కాయలకే 8 జాడీలైతే 5,000 కాయలకు ఎన్ని జాడీలు కావాల్సి వచ్చేవో తలుచుకొని హడలెత్తిపోయాను. 8 జాడీల్లోనూ గుప్పెడు కారం, ఉప్పు, ఆవపిండి వేసి ఒక్కో జాడీకి 2 గరిటెలు నూనె పోసి మూత పెట్టి కృష్ణ అంటూ లేచారు మా అత్తగారు. ఆవకాయ పెట్టడం అయిపోయిందా అన్నాను. ఆహా, ఒక వారం రోజులు ఆ జాడీల వైపు వెళ్లకుండా ఉంటే సరి అన్నారు మా అత్తగారు.